ఆ రోజు రేవంత్ రెడ్డికి ఎందుకు అన్నారంటే అంత కసి ఉండే 10 సంవత్సరాలు ఈ పరిపాలన పోవాలి, దొరల పాలన పోవాలి అనే కసితోటి ఆయన ఒక టీంని తయారు చేసుకొని సీఎం అన్నాడు. సీఎం అయిండు. కానీ ఈమె ఏం చేయకుండా నేను ఒక 25 వేల మందితోటి నువ్వు పైసలు ఇవ్వకపోతే ఆ రోజు నేను సెంటిమెంట్ మీద జనాలను తీసుకొచ్చిన, సెంటిమెంట్ని రెచ్చగొట్టిన. సెంటిమెంట్ తెలంగాణ అంటేనే జనాలు వచ్చారు. సెంటిమెంట్ పోయి ఇప్పుడు పేమెంట్ అయింది. ఆ పేమెంట్ ఎవరైనా ఇస్తే నాటోటి గిట్ట ఇస్తే ఆ జనాలు జమ అవుతారు. మంచిగా తిండి, టిఫిను, తర్వాత పోయేటప్పుడు ఒక్కొక్క ఫుల్ బాటలో సగం బాటలో అన్నీ తీసుకొని పంపించారు. దానికి నేనే సీఎం అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ ఈమెకి ఇస్తా. నువ్వు 119 నియోజకవర్గాలలో పోటీ చేయి. ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోకు. ఈమెకి ఏముందంటే నేను ఇట్లా చేసి కోదండరామే పార్టీకి కాంగ్రెస్ వాళ్ళు టైఅప్ అయ్యారు. అప్పుడు నాకు ఏదో పార్టీ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ అవుతుంది, ఒక 10 సీట్లు అడుక్కొని నేను మటుకు ఎమ్మెల్యేగా గెలుచుకొని ఒక 2-3 గెలుచుకొని ప్రతిపక్షంలో గుర్తుంటా అనే ఆమెకు ఉంది. నేనేమంటున్నా, మా చెల్లె చాలా నిజాయితీ పరు, దానవీర సూరకర్ణ కడుపులో పుట్టింది. ఆయన అవినీతి పరుడు కాదు, సత్య హరిచంద్రుని కుటుంబంలో పుట్టిన నీవు మళ్ళా ఇది కావాలంటే 119 నియోజకవర్గాలలో పోటీ చేసిన తర్వాత నీకు డిపాజిట్ గిట్ట రాదు. నేను చెప్తున్నా, నీ క్యాండిడేట్లకు డిపాజిట్ రాదు. నీకు ఒకటి వస్తే రావచ్చు, నీ గెలవలేవు ఇండివిజువల్గా. ఇవి అంతా షో చేయడానికి ఆ జెండాను పెట్టి ఒకటి ఇచ్చేసి జనాలకు ఇగో నా వెంబడి ఇంతమంది ఉన్నారు, రావడానికి చాలామంది వస్తారు, ఓటేసేటప్పుడు చాలా ఇది ఉంటుంది. అటువంటిది నీవు ఏదో చెప్పి నేను ఏదో ప్రతిపక్ష హోదా 2 సంవత్సరాలలో ప్రతిపక్షలో ఉంటా, 2 సంవత్సరాల తర్వాత అధికారంలో వస్తా. అది అయ్యే పనేనా అంటున్నా. ఇవాళ ఆ రోజు సెంటిమెంట్ మీద డబ్బులు లేకుండా 2014లో జనాలు ఓటేసారు, తెలంగాణ తీసుకొచ్చిండు. అది నేనే కదా ఒక 4-5 టికెట్లు 25 లక్షలకు అమ్మింది నేను ఆ రోజులో, డబ్బులు లేకపోతే. ఈమె ఎక్కడికి చేయగలుగుతుంది? ఈమెకి ఎవరు సపోర్ట్ చేస్తారు? మమతా బెనర్జీ వస్తుంది, లేకుంటే కాంచీరామ్ ఆమె మాయావతి వస్తుంది అని నిన్నటి నుంచే మొదలుపెట్టింది. మనకు 4-5 సెంట్రల్ మినిస్టర్లు మనకు సపోర్ట్ ఉన్నారు. ఈ రకాలుగా కన్విన్స్ చేసి కన్ఫ్యూజ్ చేస్తుంది ఈ కుటుంబం. చాలా తెలివిపరులు.